మనము ఈ సేవ ఎలా ప్రారంభమైందో, ఎలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్య ప్రభు వారిని ప్రోత్సహించి ఎలా నడిపించి సేవను ఫలింప చేస్తూ వచ్చాడో మనం విన్నాము. వాటిని బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీకా గ్రంథంలో నుండి నిన్న మొదటి 3 అధ్యాయాల్లో కొన్ని చిన్న చిన్న ధ్యానాలు చేశాం. ఉదయకాలం మన ఎదుట కొద్ది నిమిషాలు 5వ అధ్యాయంలో నుండి 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. మీకా గ్రంథం 766వ పేజీలో ఉంటుంది తెలుగులో. 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. కొత్త నిబంధనలో ఇదే మాట 2వ అధ్యాయం మత్తయి సువార్తలో 5వ వచనం చదువుకున్నాం. అక్కడ 5:2, ఇక్కడ 2:5. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే ఎలయనగా, యూదయ దేశము బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది చదవబడిన ఈ 2 వచనాలు ఈ ఉదయకాలం మన కూడిక ముగింపు భాగంలో ప్రభు మన కొరకు దీవించి మనకు అందించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అని ఈ చిన్న గ్రామంలో ప్రారంభమై నేటి వరకు కాపాడుతున్నందుకు, 27 సంవత్సరాలు సేవ చక్కగా జరిగినందుకు ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ సంఘమంతటికి, ఈ సేవలో ప్రయాసపడిన దేవుని దాసులు, పెద్దలు, అలాగే కష్టపడిన వారు, దీన్ని ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా సేవలో ప్రయాసపడిన పాల్ దంపతులకు, వారి సహకారులకు అందిస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మీకా ప్రవక్త పేరు లేదు, రాయబడలేదు, కానీ ప్రవక్త ద్వారా చెప్పబడినది, వ్రాయబడినది అని ముగిస్తున్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అయినను అన్నాడు. బేత్లెహేము ఎఫ్రాతా అది స్వల్ప గ్రామము అని చెప్పాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలు ఏమంటున్నాడు? ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అన్నాడు. కనుక బైబిల్ ఒకదానికి ఒకటి పోటీగా ఉందా, విరోధంగా ఉందా? స్వల్ప గ్రామము అని అక్కడ చెప్పాడు, ఎంత మాత్రము స్వల్పమైన దానవు కావు అని ఇక్కడ చెప్తున్నాడు. లిటిల్ టౌన్ ఆఫ్ బేత్లెహేమ్ అని ఇంగ్లీష్లో పాట ఉంది. బేత్లెహేము ఒక గ్రామము అని అక్కడ రాశారు. ఇక్కడ ఒక పట్టణం అని చరిత్రలో అది ప్రసిద్ధికి ఎక్కింది. కొన్ని సంవత్సరాల కిందట మేము బేత్లెహేము పట్టణం కూడా దర్శించి అక్కడ ప్రభువును స్తుతించాం. ఒక ప్రభు దినం అక్కడ గడిపినప్పుడు అక్కడ రొట్టె విచ్చే కార్యక్రమం కూడా మేము అక్కడికి వెళ్ళిన వారం కలిసి జరిగించాము. రక్షణానుభవం కలిగి
ప్రత్యేకింపబడిన వారు. అది ఇప్పుడు చిన్న గ్రామంగా లేదు, చాలా పెద్ద పట్టణంగా ఉంది. దానిలో మంచి హోటల్స్ ఉన్నాయి. దాని దగ్గరలో రాహేలు సమాధి కూడా ఉంది. ఆదికాండం 35వ అధ్యాయంలో ఈ యూదా బేత్లెహేము ఎఫ్రాతా అనే పట్టణం, దాని ప్రసక్తి పరిశుద్ధాత్మ మనం ఎదుట ఉంచాడు. బేత్లెహేం అనేది పాత నిబంధన ప్రకారం స్వల్ప గ్రామమే, సందేహమేం లేదు. కానీ ఏమైంది? అది పట్టణమైంది, ప్రసిద్ధికి ఎక్కింది. ఎవరిని బట్టి అంటే మన రక్షకుని బట్టి, మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి. ఆయన ఎక్కడ పుట్టును అని లేఖనాలు పరిశోధించాలని పండితులు ప్రయత్నాలు చేశారు. జ్ఞానులు ఆయన్ని ఆరాధించాలని వెళ్ళారు. వారికి ఆత్మ ద్వారా సంగతులు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కానీ ప్రేరేపించబడి వారు వెళ్ళారు. హెరోదును వారు సంప్రదించినప్పుడు హెరోదు దగ్గర జవాబు లేదు, ఆయన విషయం తెలియదు. అప్పటికప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం శాస్త్రులు కూర్చుండి, అది లేఖనాల్లో ఉన్నది, ప్రవచనాల్లో ఉన్నది, మీక అనే మాట చెప్పలేదు. కానీ యూదా బేత్లెహేము ఎఫ్రాతా, నీవు ఇశ్రాయేలు ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అన్నాడు. గిరిజర్ల వారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, కానీ గిరిజర్లకు చెందిన వారు కాదు. వారు అంటే వారి ఇంటి పేరు గిరిజర్ల, అంతే. అది ఏం చేయలే. చింతగుంపల్లో వారు ఉన్నారు, వారు చేశారు, వారు ప్రయాసపడ్డారు. ద్వారా బ్రదర్స్ అని నేను చిన్నప్పుడే విన్నాను. డేవిడ్ గారు, ఈ ప్రసాద్ గారు, జోసెఫ్ గారు, వీరందరూ బ్రదర్స్ అని విన్నాను నేను. ఐ థింక్ ఐఎమ్ రైట్. రైట్. ముగ్గురిని ప్రభు వాడుకున్నాడు. హెబ్రోన్ సహవాసంలో డేవిడ్ గారిని, బ్రదర్ అసెంబ్లీస్లో ప్రసాద్ గారిని, జోసెఫ్ గారిని ఆయన వాడుకున్నాడు. బైబిల్లో ఈ వచనం ఉండదు, చింతగుంపల్లే నీవు స్వల్ప గ్రామమైనా నీలో నుండి సేవ చేయవారు వస్తారు అనేది బైబిల్కి రాదు, రానక్కర్లేదు, ఎవరు చేర్చనక్కర్లేదు. ఎరిజర్ల అని కూడా అనొచ్చు. ఎరిజర్ల ఒంగోలు కాదు, పట్నం కాదు, చిన్న గ్రామం. చిన్న చిన్న గ్రామాల నుండి ప్రభువు ఎవరిని ఉపయోగిస్తాడు, చిన్న చిన్న కుటుంబాల్లో నుండి ప్రభువు ఎవరిని ఉపయోగిస్తాడు, చిన్న చిన్న పరిస్థితుల్లో నుండి, దీన పరిస్థితుల్లో నుండి ప్రభువు ఎవరిని ఎలా ఉపయోగిస్తాడు. బైబిల్ అంతా చదువుతుంటే మన గొప్ప పాఠం ఉన్నది. బేత్లెహేము అనే ఆ చిన్న గ్రామం నుండి వచ్చిన వాడు మన ప్రియ రక్షకుడు. ఆయనకంటే గొప్పవారు ఎవరు లేరు. ఆయన ఎవరు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పురాతన కాలము మొదలుకొని అన్నాడు. ఇది 80-90 సంవత్సరాల లోపు సేవ కాదు. ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచున్న ప్రభువు ఆయన. ఎంత గొప్ప సంగతి! ఆయన నిత్యుడు అనే సత్యం మీకా ప్రవచిస్తున్నారు. ఈయన సమకాలిక ప్రవక్త యెషయా కూడా ఉన్నాడు కదా. మనం ప్రారంభించినప్పుడే విన్నాం. ఒక ఆయన ఉన్నత కుటుంబానికి చెందినవాడు యెషయా, మనకుడు ఎన్నికలేని మోరే సద్గతు అనే గ్రామానికి చెందినవాడు. ఇద్దరు సమకాలిక ప్రవక్తలుగా ఉండి వర్తమానం పొంది ప్రకటించారు, వెళ్ళిపోయారు. యెషయా ఏమని రాస్తున్నాడంటే, ఆ పుట్టబోయేవాడు పరిశుద్ధమైన చిగురుగా ఉంటాడు అన్నాడు. 6వ అధ్యాయం చదవనక్కర్లేదు. 7వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, కన్యక గర్భవతి అయి
కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలు, మనతో ఉన్న దేవుడు. ఎక్కడో దూరంగా ఉండేవాడు మనతోనే మన మధ్యనే ఉండడానికి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే యోహాను 1:14, యెషయా 7:14 సరిపోయిందిగా చెప్పాను. కాబట్టి ఆయన మరొక మాట కూడా రాశాడు. ఇది 7వ అధ్యాయం 6లో 7లో 9వ అధ్యాయం, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు అని రాస్తూ, దానికి కారణం ఏమిటి అంటే ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ అంటు us. మనకు, మన కొరకు, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, ఆత్మీయంగా మన ఔన్నత్యం కొరకు మనకు శిశువు పుట్టెను అన్నాడు. ఎందుకు అంటే దీర్ఘదర్శిగా యెషయా చూడు అంటే ఆయన చూస్తున్నాడు. అప్పటికి ఆయన పుట్టలేదు, చూడు అని ప్రభువు చూపిస్తున్నాడు. ఒక శిశువు పుట్టినట్టుగా కన్యక ద్వారా, పురుషుని ఎరుగని కన్యక ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించగా, ఆయన అమర్చిన శరీరముతో బిడ్డ లోకములో పుట్టగా చూడు అన్నాడు, చూశాడు, రాశాడు. ఏమని రాశాడు? ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ అంటు us, మన కొరకు. ఆయన కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడాడు. ఆయనకు పేరు పెట్టారు, పెట్టబడును అని ప్రారంభించారు. ఏ పేరు పెట్టారు ఆయనకి? ఆశ్చర్యకరుడు. ఆ పుట్టిన శిశువు ఆశ్చర్యకరుడు. ఆయనే ప్రపంచమంతటిలో ఆలోచనకర్త. తర్వాత ఏమన్నారు చెప్పండి? బలవంతుడైన దేవుడు. శిశువు దేవుడు అంటే దేవుడు మానవుడుగా శిశువుగా లోకంలో పుట్టాడు అనే సత్యం చెబుతున్నాడు. ఆ మాటలలో దైవత్వం, నిత్యత్వం, దైవత్వం, మానవత్వం అన్నీ ఉన్నాయి. ఆ వచనంలోనే ఆయనకు పెట్టిన పేళలో ఇంకొక మాట ఏమిటంటే బలవంతుడైన దేవుడు, మిత్రుడగు తండ్రి. అదే మీకు 5:2 చూశారా? ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అక్కడ యెషయా 9:6లో చెప్పాడు, ఇక్కడ మీక 5:2లో చెప్పాడు. అంత ఒకటే. వాక్యానికి వాక్యం విరోధంగా లేదు, భిన్నంగా లేదు. ఎంత చక్కని వాక్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు చూడండి. చిన్న గ్రామాలలో నుండి, చిన్న చిన్న కుటుంబాల్లో నుండి, వడ్లవారి కుటుంబంలో నుండి వచ్చారు ఆయన. అస్సలు ఎన్నిక లేని కుటుంబం, ఆ కుటుంబంలో నుండి ఆయన వచ్చాడు. మరియా ఎలా వచ్చిందో ఆ వంశావళి ఒక సువార్తికుని ద్వారా వ్రాయించాడు. యోసేపు ఎలా వచ్చాడో ఒక సువార్తికుని ద్వారా వ్రాయించాడు. దేవుని ఏర్పాట్లో వారు ఉన్నారు. మలాకి 3:16 ప్రకారం. అది ప్రకాష్ రాజు గారి పాఠం. భక్తిహీనులున్న దినాల్లోనే భక్తి గల కొద్దిమంది ఉంటారని, నిన్న 7 కనీసం ఉన్నారని చెప్పాను. అందులో యోసేపు ఒకడు, మరియా ఒకరు, ఒక స్త్రీ. ఎన్నిక లేని కుటుంబాల్లో నుండి ప్రభు కోరుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం అది. బెత్లెహేమా, ఎఫ్రాతా బెత్లెహేమా, యూదయ దేశానికి చెందిన బెత్లెహేమా, నీవు అల్ప గ్రామమే కానీ, స్వల్ప గ్రామమే కానీ, ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. మిత్రుడకు తండ్రి. తర్వాత ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు అని. ఈ ఉదయం కుమార్తె బాప్తిస్తం పొందింది. నీ పేరేంటమ్మా అంటే ప్రజ్వల గదా అంటే తను అన్నది ప్రజ్వల సహన అంటే ప్రజ్వల సహన. ఎన్ని పేర్లు? 2 పేర్లు ఒకరికే. కొందరికి 3 పేర్లు ఉంటాయి, తోకలు ఉంటాయి. మన ప్రభుకి ఎన్ని పేర్లు అంటే ఎన్ని పెట్టడానికి వీలు లేదు, ఒక 5 మాత్రం అక్కడ చెప్పారంతే.
పంచనామాల వాడు అంటారే, చూడండి ఈయనయ్యా. ఎందుకు పొరపాటు పడతారు? ఆయన పేర్లు చాలా ఉన్నాయి, ఇది ఇప్పుడు చెప్పేది కాదు, చెప్పమన్నా చెప్పను నేను. బేత్లెహేము నుండి ఆయన వచ్చాడు, స్వల్ప గ్రామం నుండి ఆయన వచ్చాడు, ప్రభు ఆయన కోరుకున్నాడు అని చెప్తున్నాడు. బేత్లెహేము నుండి వచ్చిన వారు దేవుని గ్రంథంలో కొందరు ఉన్నారు. పాత నిబంధనలో కనీసం ముగ్గురు చెప్పాడు ఆయన. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం. బేత్లెహేము, ప్రోడక్ట్స్ ఆఫ్ బేత్లెహేమ్. బేత్లెహేము నుండి వచ్చిన వారు ఎవరో మనము జ్ఞాపకం చేసుకుందాం. 35వ అధ్యాయం ఆదికాండం 18 చదువుదాం. అంటే తల్లి రాహేలు మృతి పొందింది, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అని అన్నది. బెన్ని అంటారు, అదే బెనోని. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బేత్లెహేమ్ అను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. ఈ అధ్యాయంలో పాతిపెట్టబడిన వారు కొందరు ఉన్నారు. పుట్టినవాడు ఒకడు ఉన్నాడు. పుట్టినవాడు ఎవరు? లిటిల్ బెంజమిన్, లిటిల్ బెన్నీ, లిటిల్ బెంజమిన్. ఎవరైనా బేత్లెహేము నుండి వచ్చిన వాడు. అందులో ఆయన బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం, ఆయన బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఈ దుఃఖపుత్రుడు, ఈ కుడి చేతి పుత్రుడు ఎవరు అంటే మీకా 5:2 చెప్పబడిన వాడే, ప్రవచింపబడిన వాడే. A man of sorrows was he. యెషయా గ్రంథం 53 ప్రకారం మన దోషమును బట్టి దుఃఖములు భరించాడు. వ్యసనాక్రాంతుడుగా దుఃఖములు భరించిన వాడుగా బెనోనిగా ఉన్నాడు. ఆయనే సమాధి చేయబడిన తరువాత 3వ దినం తండ్రి పిలిచి, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, రా, మృతుల్లో నుండి రా, నా కుడి పార్శ్వన కూర్చుండుము అని కూర్చుండబెట్టుకున్నాడు. సదానందరావు గారి కుటుంబంలో ఒక స్తుతి కూడిక సందర్భంగా నేను 14వ తారీఖు ఆహ్వానించబడ్డాను. ఒంగోలుకు ఉన్నాను కాబట్టి రాత్రి బేతెల్లో మీటింగ్ జరిపించారు ఈ డానియల్ గారు ఏర్పాటు చేసి. అక్కడ మేము ధ్యానం చేసాం ఒక వచనం. ఆయన మనుష్య కుమారుడు, ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడు, ఆయనే మేఘారూఢుడుగా రానున్నవాడు. ఆయన మానవత్వం, ఆయన ఆధిపత్యం, తర్వాత ఆయన ప్రత్యక్షత, గొప్ప విషయాలు వాటిలో ఉన్నాయి. ఈ బెనోని ఆయనే దుఃఖపుత్రుడు, కుడి చేతి పుత్రుడుగా అన్నిటికన్నా ఉన్నత స్థానానికి ఆయన హెచ్చింపబడ్డాడు. ఆయన ఆరోహణమై ఆయన హెచ్చింపబడ్డాడు, మహిమ పొందుచున్నవాడుగా ఉన్నాడు. ఆయనే సమాధాన అధిపతిగా రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ప్రత్యక్షం కానున్నాడని చాలామంది ప్రవక్తలు రాస్తున్నారు. యెషయా మొదలుకొని మలాకి వరకున్న ప్రవక్తలు లేక ప్రవచన గ్రంథాలు. కనుక ఆదికాండం 35లో ప్రోడక్ట్స్ ఆఫ్ బేత్లెహేమ్, బేత్లెహేము నుండి వచ్చిన వారిలో ఒకడెవరు? బెన్యామీను. మరి ఒకడెవరంటే రూతు గ్రంథం చూడండి 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన కూడా బేత్లెహేము వాడే. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. విన్నారా? నయోమి పెనిమిటికి చరిత్ర, నయోమి చరిత్ర కదా. నయోమి దుఃఖకరమైన చరిత్ర మొదటి అధ్యాయంలో ప్రారంభించాడు. ఆ పెనిమిటి కూడా చనిపోయాడని మొదటి అధ్యాయంలో చెప్పాడు. పెనిమిటి 2 కుమారులు చనిపోయారు అన్నాడు మొదటి అధ్యాయం. మరణాలతో ప్రారంభమైంది పుస్తకం. కానీ ఇక్కడ ఏమంటాడంటే యూటర్న్ తిరిగింది, మలుపు తిరిగింది చరిత్ర. ఎందుకు? నయోమి తప్పును గ్రహించి తిరిగి రావడానికి ఇష్టపడి బయలుదేరి వచ్చింది. ఉదయం దేవుని దాసులు నేరుగా వాక్యం అందిస్తూ వచ్చారు. సహోదరుడా, నీవేనా? నమ్ముకున్నావు కానీ స్థిరపడలేదు, నేను తప్పులు చేస్తున్నావు. మరి వాటి విషయమై నువ్వు దుఃఖపడుతున్నావా? దిద్దుకుంటావా? దారికి వస్తావా?
గిరిజనుల కూడికల్లో ప్రభువును దర్శించాడు అని చెప్పగలవా? చాలు చాలు, నమ్మినా నా జీవితం సరిగా లేదు, నేను అపరాధిని, నేను వెనుకంజ వేశాను, ఒప్పుకుంటాను, నా భర్త విషయంలో నేను సరిలే, నా భార్య విషయంలో నేను సరిలే, కుటుంబ విషయంలో సరిలే, ఉద్యోగం విషయంలో నమ్మకంగా లేదు, ఒప్పుకొని దిద్దుకుంటే మేలున్నది. నయోమి తిరిగి వచ్చింది, మోయాబుకు వెళ్ళింది కానీ తిరిగి వచ్చింది. చదవండి, నయోమి పెనిమిటికి బంధువుడు అక్కడ ఉండేది, అతడు చాలా ఆస్తిపరుడు. నయోమి ఆస్తిపరురాలు కాదు కానీ ఆ పెనిమిటికి బంధువు ఉన్నాడే బోయజు, ఆయన ఆస్తిపరుడు. అతని పేరు ఇంత మంచి మాట. ఈయన కూడా బెత్లెహేము వాడే. ఇక బోయజులో ఎన్ని పాఠాలు ఉన్నాయి? బెన్యామీనులో పాఠాలు నంబర్ 1, బోయజులో పాఠాలు నంబర్ 2. ఎందుకు అంటే లిటిల్ టౌన్, లిటిల్ విలేజ్, లేక అసలు అది విలేజ్ కూడా కాదు, శివార్ అంటారు, దానికి సంబంధించిన హ్యామ్లెట్. యెరూషలేము దగ్గరే ఉన్నది బెత్లెహేము, యెరూషలేము పట్టణం, ఇది దానికి హ్యామ్లెట్. ఇది ఒక చిన్న గ్రామం, కుగ్రామం, చిన్న గ్రామం. అక్కడి నుండే వస్తున్నాడు మన ప్రియ రక్షకుడు. అది కోరుకున్నాడు ఆయన. ఉన్నతమైన కుటుంబం, సంపన్నుల కుటుంబం, మేధావుల కుటుంబం, స్థితిగతులు గల వారి కుటుంబంలో నుండి రావాలని ఆయన కోరుకోలేదు. చిన్న చిన్న గ్రామాల్లో ప్రభు ఎలాగున లేపి వారిని రక్షించి నేర్పించి సిద్ధపరచి తన పనిలో ఉపయోగిస్తాడో ఆ ఒక్క తలంపు ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు ఎలీమెలెకు వంశపు వాడు బోయజు అని చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ వ్యక్తిని, ఈ ముగ్గురు మనకి బాగా పాచుట్టాలే, అంటే బాగా తెలిసిన వాళ్ళే. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12 చదవండి. 17-12. దావీదు, డేవిడ్, లిటిల్ బాయ్ ఫ్రమ్ లిటిల్ విలేజ్, చిన్న గ్రామం నుండి వచ్చిన చిన్నవాడైన దావీదు అని సండే స్కూల్ పాటలు పడుతూ ఉంటారు కదా. దావీదు బేత్లెహేము వాడు, యోధా బేత్లెహేము వాడు. యోధా అంటే స్తుతి అని అర్థం, బేత్లెహేము అంటే రొట్టెలీళ్ళు అని అర్థం, ఎఫ్రాతా అంటే ఫలము, అభివృద్ధి అని అర్థం. ఆ బేత్లెహేము ఒక సంఘానికి చిన్న సూచనగా ఉన్నది. బేత్లెహేము ఎటువంటిది? పోషించే రొట్టెలు ఉన్నాయి అక్కడ, మన పోషణ కొరకు సమృద్ధి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు అని చెప్పాడు. అట్లా ఆ బేత్లెహేములో సమృద్ధిని పోగొట్టుకొని మోయాబుకు వెళ్ళింది నయోమి. తిరిగి రావడం ద్వారా ఆ ప్రభు ఆమెను దీవించాడు, దర్శించాడు, దీవించాడు, కుటుంబాన్ని వర్ధిల్లా చేశాడు. ఒక బెన్యామీను, ఒక బోయజు, ఒక దావీదు. చివరిగా మీకా ఎవరిని గురించి వ్రాస్తున్నాడు అంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం వల్ల చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈయన ఎవరు అంటే ఆయన ఏలబోవాడు అని రాస్తున్నాడు మీకా. యెషయా రాశాడు సమాధాన అధిపతి అని రాశాడు. సమాధానకర్త, సమాధానానికి మూలం, సమాధాన ప్రభు ఆయనే అసలు సమాధానం. ఆయన లేకుండా దేవునితో మనుషులకు సమాధానం కలగదు. ఆయన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా సమాధానం కలిగించాడు. కొలసే పత్రికలో దాన్ని వివరించాడు. ఇంకా కొన్ని పుస్తకాల్లో దాని గురించి రాస్తున్నాడు. బేత్లెహేము నుండి వచ్చిన వాడు, ఇశ్రాయేలును ఏలబోవాడు అని చెప్తున్నాడు. అంటే ఆ రాజ్యం ఇంకా ప్రారంభం కాలేదు కానీ ప్రవచింపబడిన రాజ్యం అది. ఈ చిన్న గ్రామంలో నుండి ఆ చిన్న వడ్రంగి కుటుంబంలో నుండి వచ్చిన ఈ చిన్న శిశువు ఈయన ఏలబోవాడుగా ఉన్నాడా? సర్వలోకానికి సర్వాధిపతిగా ఆయన రాబోతున్నాడా?
ఎంత విశేషమైన సంగతి. ఎవరైనా శాశ్వత కాలం నుండి ప్రత్యక్షమగుచున్నవాడు అన్నాడు. ఆది కారణానికి ముందే ఉన్నాడు, భూమి ఆకాశాలకు ముందే ఉన్నాడు, ఆది నుండి ఉన్నవాడు, ఆద్యంత రహితుడు. మన ప్రభువుకు ఎంత గొప్పవాడు మనం అర్థం చేసుకున్నాం. చిన్న కుటుంబంలో నుండి ఆయన వచ్చాడు. ఆయన రాబోతున్నాడు, రక్షకుడిగా వచ్చాడు, రక్షణ సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు 2000 సంవత్సరాలుగా. ఒక రోజు ఒక గడియలో ఆయన తిరిగి వస్తాడు మేఘారూఢుగా. ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకుని వారి కొరకు ఆయన వస్తాడు అని చెప్పారు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు యూదులకు విడుదల ఇస్తాడు, యూదులకు రక్షణ ఇస్తాడు, యూదులకు దీవెనలు ఇస్తాడు, యూదులకు సంతోషం కలిగిస్తాడు, మహిమనిస్తాడు. 1000 ఏళ్ల పాలన అంటే అదే. ఈ చిన్న గ్రామంలో నుండి ఆయన వచ్చేవాడు. ఆయన వచ్చినప్పుడు మొదటి రాకలో బేత్లెహేము నుండి వచ్చిన వాడు ఏమయ్యాడంటే 5:1 చూడండి, చివరి మాట. అంటే 5వ అధ్యాయం మొదటి వచనంలో చివరి మాట. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టబడ్డాడు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని ఒక ప్రవచనం ఉన్నది. కొట్టబడిన కాపరి, ఆయన కాపరిగా వచ్చాడు. గొర్రెల కాపరి, ఇశ్రాయేలు కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, ఇలా ఎన్నో మాటలు ఉన్నాయి. Savior and shepherd came from that little town of Bethlehem. ఇది నాకు నీకు ప్రోత్సాహం. నన్ను గురించి నేను చెప్పను. నేను రోజు ప్రభుకు స్తుతులు చెల్లిస్తాను. నేను పుట్టి నేటి వరకు ఉన్నందుకు ఒకటి ఉండాల్సిన వాడిని కాదు. నేను వీడు పోతే బాగుండని చాలా మంది అనుకుంటున్నారు. వీడు ఎందుకున్నాడు రా, ఇంకెందుకున్నాడు రా అని కొందరు అనుకుంటున్నారు. అటువంటి వారు అనుకునే కొద్దీ ప్రభు కాపాడుతూ ఉంటాడు, అంతే. వారు నాకు చాలా మేలు చేస్తున్నారు. నేను ఉంటాను అనుకోలేదు 3 సంవత్సరాల వరకు. నేను పుట్టినప్పుడు కవల పిల్లవాడిగా పుట్టానని చెప్పారు. నాతో పుట్టినవాడు వాడు తప్పేం లేదు, కానీ బాగా దిట్టంగా పుట్టాడు, పుష్టిగా, బలంగా, ఆరోగ్యంగా. నేను చూడనే లేదు. కొద్ది రోజుల లోపల వెళ్ళిపోయాడు. ఉంటాడు అనుకున్నవాడు వెళ్ళిపోయాడు. వీడు ఉండడు, ఉపయోగం లేదు, గోధుమది రెడీ పెట్టడం మంచిది అనుకున్నవాడు ఉన్నాడు. ఆయన ఉంచాడు కనుక ఉన్నాడు, అంతే. నువ్వు ఎంతమంది అనుకున్నా ఏం చేయలేము దానికి. చూసారా, చిన్న గ్రామం. నా జన్మ, నా జీవితం, నా సర్వైవల్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ వండర్. నేను లోకంలో దేనికి పనికిరాను, అది నాకు తెలుసు, మీకు తెలియదు. రక్షించాడు, ఆయన కృపనిచ్చాడు, ఆయన ఉపయోగిస్తున్నాడు, అంతే. ఆల్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మనల్ని గురించి అపనిందలు వేసేవాళ్ళు ఉంటారు, నిరుత్సాహపరిచేవారు ఉంటారు, ధైర్యపరిచేవారు తక్కువ. కానీ ప్రభు పనిలో నిజంగా పిలువబడిన వారు ముందుకు సాగిపోతారు. వారు కొట్టబడ్డాడు చెంప మీద, కొట్టబడిన కాపరి, సమాధాన కారకుడు అని ఆయన గురించి రాయబడింది 4వ వచనంలో కదా. 5వ వచనంలో మంద కాపరి 4లో చెప్పారు. ఈయన ద్వారా కలిగేటువంటి అద్భుతమైన విషయాలు దేవుని గ్రంథంలో చాలా వ్రాయబడ్డాయి. యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. శేఖర్ 7:42 చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి, దావీదు సంతానం అంటే బేత్లెహేము నుండి కదా. దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేము గ్రామముల నుండి వచ్చునని, దావీదు ఉండిన బేత్లెహేము అను గ్రామములో నుండి వచ్చును అని లేఖనము చెప్పుటలేదా అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూసారా. లేఖనం ఏం చెప్తున్నది? ఈ కమ్స్ ఫ్రమ్ లిటిల్ బేత్లెహేమ్. ఆ ఎన్నిక లేని గ్రామంలో నుండి వస్తాడు. ఈ చిన్న గ్రామం ఇక్కడ కలిగిన సంఘం, ఏర్పడిన సంఘం. దీని ద్వారా ప్రభు ఇంకా గొప్ప కార్యాలు చేయాలని మనం ప్రార్థిస్తున్నాం, ఆశిస్తున్నాం. దాని కొరకు ఎక్కువగా అంకిత భావం కలిగి మనం ముందుకు సాగుదాం. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా?
అనే ప్రశ్న వచ్చింది, సందేహం వచ్చింది. కానీ ఆ బేత్లెహేము, ఆ నజరేతు నిరాకరింపబడిన స్థలాలలో నుండి రక్షకుడు వచ్చి మన గొప్ప మాదిరి చూపించాడు. ఆయన ప్రసిద్ధి చెందిన కుటుంబాల్లో నుండి రాలేదు, స్వల్ప గ్రామం నుండి వచ్చారు. ఆయన ఏమయ్యాడు? యోహాను సువార్తలోనే రాస్తున్నాడు, నిజముగా లోక రక్షకుడు అన్నాడు. పేటకు ఒక రక్షకుడు, పల్లెకు ఒక రక్షకుడు, టౌన్కు ఒక రక్షకుడు, స్టేట్కు ఒక రక్షకుడు ఉండడయ్యా. అక్కడే ఉంటాడు, సూర్యుడు అక్కడే ఉంటాడు, చంద్రుడు అక్కడే ఉంటాడు, దేవుడు అక్కడే ఉంటాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం నా బాధ్యత, నీ బాధ్యత. తెలుసుకుంటే ధన్యులు అవుతారు. ఈ ఎన్నిక లేని గ్రామాల్లో నుండి ప్రభువు కోరుకుంది. 60 చివరి వచ్చిన చెప్పాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు అన్నాడు, ఒంటరైన వాడు 10 మందిలు అవుతాడని చెప్పాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు కొద్ది తలంపులు మన కొరకు ఈ స్తుతి కూడిక సందర్భంలో దీవించును గాక. స్తోత్రార్హుడా, మహాఘనుడా, మహోన్నతుడా, మీ దాసులను సిద్ధపరచి తీసుకుని వచ్చి నిలిపి వాడుకొనుచున్నందుకు, నీ వాక్యమును, నీ వాక్య తలంపులను మాకు అందిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులు ప్రసాద్ గారిని, వారి సహకారులను గ్రామానికి నడిపించారు, దండయాత్రల ద్వారా పరిచర్య జరిగించారు, ఈ పనిని ప్రారంభించారు. ఆయా దశలలో ఈ సంఘాన్ని స్థిరపరచి వారి కొరతలు మీరు తీర్చారు, మంచి మందిరం ఇచ్చారు, మంచి గెస్టు మీరు అనుగ్రహించారు. ఈ స్థలాన్ని కూడా ఆశ్చర్యంగా 2 వారాల్లోగానే దయచేశారని విన్నాము. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మహాఘనులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అలా కాకుండా ఎన్నిక లేని కుటుంబాల్లో నుండి, ఏ అంతస్తులు గుర్తింపు లేని కుటుంబాల్లోంచి మమ్మల్ని ఎన్నుకొని రక్షించి కాపాడుతూ వరమిచ్చి వాడుకొనుచున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. పనిని స్థిరపరిచి విస్తరింపచేయుదురని, మధ్యాహ్నం రాత్రి కొరకు కూడా సిద్ధపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.